ఇంకుడు గుంతలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకే సంఘమిత్ర సోషల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో విశాఖలోని గాంధీ విగ్రహం వద్ద అవగాహన ఉద్యమం పేరిట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సంఘమిత్ర సోషల్ సర్వీసెస్ సభ్యులు సూరిబాబు విక్టరీ మీడియా టీవీ తోటి మాట్లాడుతూ ఇంకుడు గుంతలు తవ్వడం ద్వారా ప్రకృతికి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని, వర్షాకాలంలో వర్షపు నీరు వృధాగా పోతుందని, భవిష్యత్తు తరాల కోసం ఇంకుడు గుంతలు ప్రతి ఒక్కరూ తవ్వి వర్షపు నీటిని దాచుకునే విధంగా కృషి చేయాలని కోరారు. నూతన గృహాలపై ఖచ్చితంగా ఇంకుడు గుంతలు తవ్వాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ నూతన గృహాలు నిర్మాణాలు చేసేటప్పుడే కాకుండా ప్రతి ఒక్కరు కూడా 100 గజాలు పైనున్నటువంటి గృహ నిర్వాహకులు ఖచ్చితంగా ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, దీని ద్వారా భవిష్యత్తు తరాలకు నీరు ఎంతగానో ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కరికి నీరు దొరికే విధంగా ఇంకుడు గుంతలు ఉపయోగపడతాయని, దీనిపై అధికారులు దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా సూరిబాబు కోరారు. నా పేరు సంఘమిత్ర సూరిబాబు అండి. గత 22 సంవత్సరాల బట్టిగా పలు సేవా కార్యక్రమం చేస్తున్నాను. అందులో ముఖ్యమైనది ఏంటంటే ఈ ఇంకుడు గుంతల ఉద్యమాన్ని ఒకటి మొదలు పెట్టాము. ఇది ప్రకృతికి, ప్రజలకి, అందరికీ ఉపయోగపడేది. జీవనాధారం, ప్రాణాధారమైన వర్షం నీరు నుంచి పులికాలంలోకి వదిలేస్తున్నారు. దీన్ని ఏంటంటే ప్రభుత్వాలు ఏంటంటే మ్యాండేటరీ చేశారు, కానీ కొత్త బిల్డింగ్లకు మాత్రమే చేశారు. అలా కాకుండా 100 గజాలు దాటి ఉన్న ప్రతి ఇంటికి ఇంకుడు గుంత ఉండాలి. అలాగే బోర్లో నీళ్లు వాడాలంటే ఒక ఎన్ఓసి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ఒక కాపీ ముద్రించాలి. అది అలాగైతేనే వాళ్ళు బోర్లో నీళ్ళు తీసుకొని వాడుకుని హక్కు ఉంటుంది. బోర్లోని వర్షం నీరుని బోర్లో దించుతారు, మళ్ళీ బోర్లో నీళ్ళు వాడుకుంటారు. అది పద్ధతి. అలాగే మూడవది ఏంటంటే ఒకవేళ 3 నెలల దాకా టైం ఇవ్వాలి ప్రతి ఇంటి వరకే ప్రభుత్వాలు. ఒకవేళ ఈ 3 నెలల లోపల కానీ వీళ్ళు ఇంకుడు గుంత తీయకపోతే 3 వారాల పాటు ఆ వర్షపు నీళ్ళ తాలూకా విలువ, ఆ ప్రాణాధారమైన ఆ వర్షపు నీళ్ళు విలువ తెలియాలంటే 3 వారాలు ఇంకుడు కొలాయి నీళ్ళు కట్ చేయాలి, బోరు నీళ్ళు కూడా ఆపేయాలి. మొత్తం కంప్లీట్గా బంద్ చేసేయాలి. చేస్తే ఆ నీళ్ళని లేకపోతే ఎలా విలువెల్లాడుతారో, ప్రాణం ఎలా వెలువాడుతుందో వాళ్ళకి తెలియజేసేందుకు ఆ 3 రోజులు నీళ్ళు ఆపేయాలి. 4వ విషయం ఏంటంటే రాజకీయ నాయకులు హాయి బాయ్ అని చెప్పేసి ఎప్పుడో ఎలక్షన్లో అప్పుడు వచ్చి వెళ్ళిపోవడం కాకుండా ప్రతి ఈ విషయం గురించి, ఇంకుడు గుంతల గురించి ఈ ప్రతి నెలకు ఒకసారి వెళ్ళి వాళ్ళ ప్రజల్లో అవగాహన కల్పించాలి. ఇలాంటి సమాజానికి ఉపయోగపడే పలు సేవా కార్యక్రమాలు గురించి వాటి గురించి స్వచ్ఛందంగా వాళ్ళు వెళ్ళి చెబుతుండాలి. 4వది ఏంటంటే మున్సిపాలిటీ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేయాలంటే ఈ రైతు బజార్లోని నెక్స్ట్ ఏంటంటే జీఎంసీ చెత్త ఎత్తుకునే బళ్ళు ఉంటాయి. ఆ బళ్ళల్లో వెళ్ళి ఆ బళ్ళ నుంచి స్పీకర్ ద్వారా కానీ మైక్ ద్వారా నుంచి ఇంకుడు గుంతలు ప్రతి వాళ్ళు పెట్టాలి. దానివల్ల సమాజానికి, అందరికీ, ప్రజలకు అందరికీ ఉపయోగపడుతుంది. దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కరెంటు బిల్లు తగ్గుతుంది, మోటార్ల వాడకం తగ్గుతుంది, తర్వాత భూగర్భ జలాలు పెరగడం వల్ల ఏంటంటే వాతావరణం పచ్చగా ఉంటుంది, నెక్స్ట్ నుంచి భూమి వేడెక్కదు. ఇలా పలు రకాలు ఉన్నాయి. చెత్తలు రోడ్లు ఇంకొంత వర్షం నీళ్ళు ఏం కాలువలోకి వదిలేయడం వల్ల రోడ్లు బ్లాక్ అయిపోయి, కాలువలు బ్లాక్ అయిపోయి చెత్త దుర్గంధంతో తయారవుతుంది వాతావరణం అంతా. అదే ఈ నీళ్ళని, ఆ ప్రాణాధారమైన నీళ్ళు ఇంట్లో దించుకుంటే రోడ్లు జామ్ అవ్వు, కాలువలో పొంగు, ఏది అవ్వదు. అంటే అక్కడ మంచి చేసుకుంటే ఇక్కడ చెడు మనకి ఆటోమేటిక్ తగ్గిపోతుంది. ఆ మంచి చేయకపోవడం వల్ల చెడు తయారవుతుంది. దీని గురించి ఏంటంటే ప్రభుత్వ అధికారులు ప్రచారం చేయాలి. అలా ఇంకో రైతు బజార్లోని జీవీఎంసీ దాటిలో చేయాలి. 6 నెలలకు ఒకసారి అయినా వాళ్ళు వెళ్ళి ఒక్కొక్క ఏరియాలోని ఏ ఏరియాకి ఆ ఏరియాలో చెక్ చేయాలి. అలాగే అంటే ప్రతి 60 అడుగుల రోడ్లోని, అంటే ఒక ఏరియాలో కానీ ఒక రెసిడెన్షియల్ ఒక ఉన్నదనుకోండి 35% ఆఫ్ ది ప్లేస్ ఓన్లీ ఫర్ రోడ్లకే అయిపోతుంది. అలా పెద్ద రోడ్లలో ఉన్న సైడ్ని 60 అడుగులు దాటితే 60 అడుగుల రోడ్డు దాటితే ఆ సైడ్ నియమించి ఒక ఇంకుడు గుంత తీయాలి. ప్రతి 100 మీటర్లకు ఒక ఇంకుడు తీయాలి. అలా తీయడం వల్ల ఏంటవుతుందంటే ఆ రోడ్డు మీద ఉన్న నీరు భూమిలోకి వెళ్తుంది, ప్రతి ఇంటి మీద పడింది భూమిలోకి వెళ్తుంది. ఇంతకుముందు 10 అడుగుల్లో ఉన్న నీరు ఇప్పుడు పాతాళానికి వెళ్ళిపోయింది. ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ చేసుకొని ఇంకా లోతుకి వెళ్ళిపోతున్నారు. ఏమవుతుంది? ఉప్పు నీరు వస్తుంది.
అది ఉపయోగపడుతుందా మనిషికి తాగడానికి కానీ వాడుకోవడానికి కానీ? ఇది ఆలోచించాలి, పెద్దలందరూ ఆలోచించాలి, సమాజం అందరూ మేలుకొల్పాలది. వీళ్ళందరికీ అవగాహన కలిగించాలని ప్రభుత్వ అధికారులు ఇదేం చేయాలి, దీని గురించి కొత్త చట్టం తేవాలి. డెఫినెట్గా ఎన్ఓసి కావాలి. ఎన్ఓసి ఉంటే వాళ్ళు భూమిలో నీళ్లు తోడడానికి హక్కు ఉంటుందని. ఒక డ్రైవింగ్ చేయాలంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, ఒక ఇల్లు కట్టాలంటే ప్లాన్ ఉండాలి. అలాగే ఇక్కడ నుంచి ఇల్లు ఉన్నదంటే భూమిలో పడి నీరు తోడాలంటే ఒక ఎన్ఓసి సర్టిఫికేట్ అంటే ఉండాలి. వాళ్ళకి హక్కు ఉంటుంది, లేకపోతే వాళ్ళు నీళ్ళు తోడడానికి వీలు లేదు. ఎవరో పక్క వాళ్ళు ఏంచి నీళ్ళు ఏంచి భూమిలో పడి మంచి వాళ్ళు బాధ్యత గలవారు ఏంచి భూమిలో నీళ్ళు దాచుకుంటే ఈ పక్క వాళ్ళు ఏమించి తీసి దాచేసినట్టే, అంటే జలచోరులతో సమానం అన్నమాట. ఇలా నీటి దొంగల కింద లెక్క అవుతారు. అందుకనే అందరూ బాధ్యతగా మానవతా దృక్పథంతో, సమాజ దృక్పథంతో వీళ్ళందరూ కలిపి ఇంకటి గుంతలు తీయాలని ఈ ఉద్యమ కార్యక్రమం 5 రోజులండి. 24, 25, 26, 27, 28 దాకా అవుతుంది. ఈ సమాజాన్ని మార్చడానికి, దేశాన్ని మార్చడానికి 11 ఉద్యమాలు పెడుతున్నాము. ఈ 11 ఉద్యమంలో నెలకొక ఉద్యమం చొప్పున ఈ దేశంలో మంచి మార్పు గురించి మేము ప్రయత్నం చేస్తున్నామండి. నమస్తే అండి. 5 రోజులు ఇక్కడే ఉంది. 5 రోజులు 5 అంశాల మీద ఉంటుంది. ఇవాళ నుంచి 100 గజాలు దాటి ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ఇంకటి గుంత తీయాలని, రేపటి రోజుల్లోనే ఏమించి ప్రతి ఇంకటి గుంత వాడాలంటే ఎన్ఓసి ఉండాలి. ఇంకటి గుంతలో నీరు తీయాలంటే ఎన్ఓసి సర్టిఫికేట్ ఉంటేనే అలా ఉండాలి. అలాగే 3వది ఏంటంటే